అండి వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మీకు ఒక చాలా స్పెషల్ ఐటెం చూపిస్తానండి. ఎందుకంటే అది ఇప్పుడే చూపించాలి. చింతకాయల సీజన్ అయిపోతుంది, చింతకాయలు ముదిరిపోయాయి కాబట్టి చింతకాయలు ముదిరాకే ఇది చేస్తారనమాట. సో చాలా స్పెషల్ అది. నాకు తెలిసి అమ్మ చేసే స్పెషల్ అనమాట. అది కర్రీ అని చెప్పలేను, పచ్చడి అని చెప్పలేను, కాకపోతే దాని పేరు ఏంటంటే ఊట. నిజంగా చెప్తున్నా, అది చేస్తుంటే కూడా తింటుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అనమాట. అట్లా అందుకే దాని పేరు ఊట అంటారేమో తెలీదు. సో తెలంగాణ వైపే ఎక్కువ చేస్తారు దీన్ని. మరి వేరే ప్లేసెస్లో ఇంకేదైనా మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తారో ఏమో తెలియదు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అది పుల్లగా ఉంటుంది, కారం ఉంటుంది. అన్నానికి తినొచ్చు, రొట్టెలకు తినొచ్చు, దేనికైనా తినొచ్చు. బయట పెడితే ఒక 10-15 రోజులు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని నెలలైనా నిలువ ఉంటుంది అనమాట. చాలా బాగా టేస్ట్ ఉంటుంది, కానీ తడి తగులొద్దు దానికి. సో ఈరోజు మా అమ్మ స్పెషల్ వంటకం చింతకాయ పులుసుతో ఊట చేసుకుందాం మనము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే బాగా ముదిరిన పచ్చిమిరపకాయలు అనమాట. సో అందులో ఈ మిరపకాయలను ఏం చేయాలంటే ఇది కలిపి 1/2 kg అలా ఉన్నాయి నాకు. 1/2 kgలో ఇన్ని పక్కకు తీసాను. ఇవి మాత్రం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. చింతకాయలు ఒక 1.5 kg తీసుకొని ఇలా ఉడకబెట్టి పెట్టాను. చింతకాయలు చక్కగా కడిగేసి ఒక 1.5 kg ఉంటాయి. ఇవి ఉడకబెట్టి పెట్టాను అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి ఉడకబెట్టాలి దీన్ని. ఓకే, దాంట్లో వెల్లుల్లి, అల్లం ఫ్రెష్ది ఇలాగే ఉండాలి. అండ్ ఇది ఆవ పొడి, ఇది మెంతి పొడి, ఇది జీలకర్ర. ఈ 3 పొళ్ళు ఇంట్లో ఎప్పుడు నేను రెడీగా ఉంచుకుంటాను. ఎందుకంటే ఈ 3 పొళ్ళు ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పికిల్స్ బోల్డ్ చేసుకోవచ్చు మనము. సో లేదంటే అప్పటికప్పుడు మళ్ళీ మెంతులు వేయించాలి, అది కూడా మెల్లిగా వేయించితేనే టేస్ట్ ఉంటాయి మనకు. అవన్నీ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మెల్లిగా వేయించితేనే టేస్ట్ ఉంటాయి. సో అంత ఓపిక మనకు ఉండదు కాబట్టి ఇలా చేయంగానే కొంచెం చల్లారాక ఎంబడే గాజు బాటిల్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్నెస్ పోదు, నిలువ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్వి బోల్డ్ చేసుకోవచ్చు మనం. సో అందుకు ఇవి ఎప్పుడు నాకు నిలువ ఉంటాయి. పసుపు, సాల్ట్, తాలింపుకి వచ్చే వరకు మిరపకాయలు అండ్ ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఇంతే, ఇంకేం పట్టదు. వీటన్నిటితో సూపర్ టేస్టీ, మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది సూపర్ టేస్టీ అయిన ఊట చేసుకుందాం మనం. ఊట అనేది నేనేం కొత్తగా పేరు పెట్టలేదండి, దాని పేరే ఊట. అమ్మ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ స్పెషల్గా చేయించుకుంటాం అనమాట దీన్ని. ఎవ్రీ ఇయర్ అమ్మ ఈ సీజన్లో ఖచ్చితంగా చేస్తుందండి దీన్ని. సో అది మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇవి 1 kg పైన ఉన్నాయి చింతకాయలు. మంచిగా కడిగేసి నీళ్ళు సఫిషియెంట్గా చింతకాయలు మునిగే వరకు పోసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి చల్లగా అయిపోయినాయి అనమాట. ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే అస్సలు తడి తగలొద్దండి. తర్వాత చేశాక కూడా చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో చిక్కగా ఈ చింతపులుసు పిసికేసి తీసుకోవాలన్నమాట మనం. చింతకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా, అలాగే తీసి పక్కకు పెట్టుకోవాలి. చల్లగా అయ్యే వరకు ఉండేసి ఈ చింతపులుసును బాగా పిసుక్కోవాలి మనం. ఈ పులుసును చక్కగా ఫిల్టర్ చేసుకుందాం మనం. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలండి, కానీ పులుసు ఇంతే చిక్కగా ఉండాలి, పలుచగా కావద్దు. సో ముందే వాటర్ డిసైడ్ చేసుకోవాలి, ముందే కాయలు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిగిలింది కదా ఇందులో ఇంక ఉందేమో అని మళ్ళీ నీళ్లు పోయొద్దు, చల్ల నీళ్ళు. ఒకవేళ పోసుకోవాలనుకుంటే వేరేగా నీళ్లు మరిగించి వాటిని మాత్రమే దీంట్లో పోసుకొని పులుసు తీసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది మనకి. చూడండి, మొత్తం ఇలా చిక్కటి పులుసు తీసుకోవాలన్నమాట. దీంట్లో చల్ల నీళ్ళు పోయొద్దు. జస్ట్ ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ వేడి నీళ్ళు చేసి మాత్రమే ఈ పులుసు తీయాలి. ఇలా మొత్తం కంప్లీట్గా తీసేసుకుందాం. దీంతో ఇంకా మనకు పని లేదు. ఓకే, దీంట్లో ఏంటంటే మనము చూడండి, ఇది 1 kg పైన ఉన్నాయి చింతకాయలు. దానికి ఒక 4 స్పూన్ల ఆవు పొడి,
బాగా వేయించి పొడి చేసుకున్న ఒక ఫుల్ స్పూన్ మెంతి పొడి కొంచెం ఎక్కువే, ఇది 1.5 వేసుకుందాం. ఇది జీలకర్ర, ఇది కూడా ఇది 1 వేసుకున్నాము. మెంతి పొడి 1.5 వేసుకున్నాం. ఈ బాగా ముదిరిపోయిన మిరపకాయలు మాత్రమే తీసుకోవాలండి. కొంచెం కారంగా ఉండాలి, ముదిరిపోయి ఉండాలి. అలా అయితేనే దానికి పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది, లేదంటే చేదు వస్తుంది కొంచెం, అంతే. ఈ మిరపకాయలను కడిగి ఆరబెట్టుకున్నాం. మనము ఆరబెట్టుకొని మరీ మిక్సీలో పట్టావు కాబట్టి కొంచెం చిన్న ముక్కలు చేసి పెట్టాను నేను. వాటిని మిక్సీకి వేసుకోవాలి. మనం వీటిని వేయించలేదు, ఏం చేయలేదు దానికి. దీన్ని మిక్సీకి వేసుకొస్తాం. ఈ పచ్చి మిరపకాయల ముద్దను డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే. ఇంత కారం అనుకోకండి, నిజంగా పడుతుంది. అయితే దీన్ని కూరలాగా తినొద్దు, పచ్చడిలాగా తింటాం కాబట్టి పర్లేదు. ఇదే జార్లో ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఉన్న పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేయొద్దండి. ఫ్రెష్ది అల్లం ఇంత అండ్ వెల్లుల్లి ఒక గుప్పెడు. అసలు సాల్ట్ వేయలేదు కదా మనం ఇప్పటివరకు. మనం వేయాల్సిన సాల్ట్ను ఇందులో కొంచెం వేసుకుందాం. బాగానే పడుతుంది దీంట్లో, ఎందుకంటే పులుపు కారం 2 ఉంటాయి కాబట్టి ఇంత సాల్ట్ పడుతుంది. ఇందులో కాస్త వేసేద్దాం అండ్ డైరెక్ట్గా ఇందులో కాస్త వేసేద్దాం. ఈ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ను డైరెక్ట్గా ఇందులోనే వేయాలి. దీన్ని చక్కగా కలిపేయడమే. చూడండి, ఇలా అయిపోతుంది అన్నమాట. ఇంత చిక్కగా ఇలా అయిపోతుంది. ఓకే, ఎక్కడ ఈ మెంతి పిండి అవి మనకు మిగలకుండా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో పసుపు వేసుకుందాం మనం, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్, చకచక అయిపోతుంది కదా. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే, నేను ఇప్పుడు 1/2 kg కంటే ఎక్కువ తీసుకున్నాను కదా, కొంచెం ఎక్కువ తీసుకున్నానులేండి. కానీ అందులో నుంచి కొంచెము చిన్నవి లేతవి మాత్రం తీసాను పక్కకి. వాటిని ఎలాగంటే ఇలా తీసుకొని, మరీ పెద్దగా అయిపోతాయి అనేసి ఇలా ఘాటు పెట్టాను అంతే. ఒకవైపు అన్నీ ఇలా ఘాటు పెట్టుకున్నాను, ఇంకేమి చేయలేదు. వాటిని ఇలా ఘాటు పెట్టాను. ఇవన్నీ అలా ఘాటు పెట్టుకున్న కొంచెం, అంటే మనం దీంట్లో వేసిన దానికంటే కొంచెం లేత మిరపకాయలు అనమాట. మరీ ముదురు కావద్దు, మరీ లావుగా ఉండొద్దు, కొంచెం లేత మిరపకాయలు. వీటిని ఏం చేద్దామంటే దీంట్లో డైరెక్ట్గా వేసేయడమే. అదేంటి అంత మిరపకాయ ముద్దేసింది, మళ్ళీ మిరపకాయలు ఏంటనుకుంటున్నారా, అది చక్కగా మగ్గిపోతుంది. ప్లస్ మెంతులు, జీలకర్ర పొడి, ఆవ పొడి పట్టేసుకుంటారు కదా, అసలు కారం ఎక్కడ పోతుందో తెలియదు మనకి. ఇవి వేయడం వల్ల ఏంటంటే ఆ ఊటలో చక్కగా మగ్గిపోయి, మనం కాస్త ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఒక స్పూన్తో ఇలా, దాంతోపాటు ఒక మిరపకాయ వస్తుంది కదా, మంచిగా మగ్గిపోతుంది కదా. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకు ఈ మిరపకాయలను ఇలా వేసేద్దాం. ఇది మీ ఆప్షన్ అండి. ఇవైతే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటాను. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. కరెక్ట్గా ఫ్లేవర్ రావాలా, కరెక్ట్గా ఊట కరెక్ట్గా తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా వేసుకోండి. ఇంకా దీంట్లో వేసేది ఏమీ లేదు, చక్కగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవడం అనమాట. ఆయిల్ కొంచెం పైన తేలేటట్టు మనం తాలింపు వేసుకోవాలి. మరీ కొంచెం కాదు, కొంచెం ఎక్కువ పడుతుంది. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే ఎక్కువ నూనె పోసుకున్నాము, ఎందుకంటే ఇది నిలువ ఉండే పచ్చడి లాంటిది, కాకపోతే లిక్విడ్ లాగా ఉంటుంది మనకు, అంతే. ఆయిల్ కొంచెం కాగిపోయింది. కొంచెం ఎక్కువ ఆవాలు జీలకర్ర ఉండాలండి, కనపడాలా మనకు. ప్రతి ముద్దకు మంచిగా కాగిన ఆవాలు జీలకర్ర వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు కొంచెం ఎక్కువే. అండ్ ఇందులో చాలా స్పెషల్ ఏంటంటే, ఈ మిరపకాయలు ఉన్నాయి, గింజలు ఉన్నాయి కదా, మనం తాలింపు కొరకు చేసి పెట్టుకుంటాము, ఆ గింజలు వేయాలండి. పంటి కుందికి వస్తే భలే టేస్ట్ ఉంటుంది అది. యాక్చువల్గా ఊర్లలో తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర, ఇలా మిరపకాయలు తొడిమలు తీసినప్పుడు ఏవైతే గింజలు వస్తాయో అవి కూడా ఉండేవి. ఈ మధ్య ఎవరే ఏట్లా, ఊర్లలో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా వేసేవాళ్ళండి. భలే ఉంటాయి అండ్ అవి నోటి పంట కిందికి వస్తే టేస్ట్. సో దీంట్లో కరివేపాకు, ఇదిగోండి తాలింపు అయిపోయింది, ఇంకా వేసుకోవడమే. తాలింపు వేసుకోవడం. అది చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నిజంగా నేనేం అబద్ధం చెప్పట్లేదు, మీరు చేసుకొని చూడండి. మీ నోట్లో నీళ్లు ఊరకపోతే నన్ను అడగండి.
సో అందుకే దానికి ఊట అనే పేరు వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగుంటుందో, తింటే అంతకంటే డబుల్ టేస్ట్ అండి ఇది మా అమ్మ చేసే స్పెషల్ వంటకం, స్పెషల్ లిక్విడ్ పచ్చడి అని వచ్చేమో. ఎందుకంటే ఎక్కువ తినొద్దు, ఇంత వేసుకుంటే సరిపోతుంది మనకు. సో దాంతోపాటు ఒక మిరపకాయ ఇలా వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఊట చేసేసాం. చింతకాయలు ముదిరిపోయాయి, ఇప్పుడే తెచ్చి చేసుకోండి, ఇంకా అయిపోతే తర్వాత ఆ చింతకాయలకు స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి కొంచెం చింతపండు మారిపోతుంటుంది కదా, ఇది కరెక్ట్ టైం అండి. ఇప్పుడు తెచ్చి ఇలా చేసుకోండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర అనగానే గోంగూర పచ్చడి గుర్తొస్తుంది. అలాగే తెలంగాణలో కొన్ని వంటలు ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి మనందరికీ చింతకాయలు బాగా తెలుసు కాబట్టి అందరము అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మన తెలుగు వాళ్ళందరము ఈ వంట రుచి చూద్దాం ఇప్పుడు. సో చేసుకొని ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.